వెల్కమ్ టు ర్యాంకర్ స్కైవ్ ఐఏఎస్ అకాడమీ. మనం ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు జరిగింది, తర్వాత డెవలప్మెంట్స్ ఏంటి, గోలక్నాథ్ కేసు ఏంటి, కేశవనంది భారతి కేసు ఏంటో చూసాం. ఇప్పుడు కేశవనంది భారతి కేసు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ టాపిక్స్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ పాలిటీ. ఇవి మీరు ఏ బుక్లో చదివినా కూడా ఒక్కొక్క చోట ఒక్కో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల మన మైండ్ అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోలేదు. దానివల్ల అన్నింటిని కూడా ఒకటే చోట తీసుకొచ్చి ఒక సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ వీడియో చివరి వరకు వినండి. ముందుగా నా పేరు శ్రీనివాస్. హిస్టరీ ఆప్షనల్తో 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వర్క్ చేశాను. ముందుగా మనం ముందు చూసిన 2 వీడియోస్ని బ్రీఫ్గా చూద్దాం. బ్రీఫ్ క్రొనాలజీ. ముందు క్రొనాలజీని అర్థం చేసుకుందాం. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మీ అందరికీ తెలిసింది. ఆల్రెడీ మనం చాలా ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసాం. దీనికి ముందు కొన్ని కోర్టు కేసెస్ జరిగాయి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ముందు ఏంటి ఆ కోర్టు కేసెస్ అంటే, ఒకటి రమేష్ థాపర్ కేస్ ఆర్ బ్రిజ్భూషణ్ కుమార్ కేస్. దీనివలన ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 19(1) అని సుప్రీంకోర్టు చెప్పింది. సో దీనికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇస్తూ 19(2)లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని ఫ్యూ మోర్ గ్రౌండ్స్ని యాడ్ చేశారు. అలానే ఇంకొక ఫేమస్ కేసు ఏదంటే చంపకం దొరై రాజన్ కేస్. ఈ కేసులో రిజర్వేషన్స్ని సుప్రీంకోర్టు కొట్టేయడంతో దాన్ని 15(4)లో తీసుకొచ్చి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ టు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీస్, ఎస్టీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా వీటికి అదనంగా ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మెనీ స్టేట్ గవర్నమెంట్స్ ల్యాండ్ రిఫార్మ్స్ కోసం లైక్ జమీందారీ అబాలిషన్, టెనెన్సీ రిఫార్మ్స్ ఇలాంటి చట్టాలని తీసుకురావడం జరిగింది. కానీ ఆ చట్టాలని వేరియస్ హైకోర్ట్స్ కొట్టడం జరిగింది. సో దీన్ని నుంచి కాపాడడం కోసమని 31A(b) అనేది తీసుకొచ్చారు. ఏలో ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి, అలానే బిలో 9th షెడ్యూల్లో కొన్ని యాక్ట్స్ యాడ్ చేస్తే వాటిని సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ నుంచి తీసేశారు. సో ఈ కేసెస్ నుంచి ఫండమెంటల్ రైట్, డిపిఎస్పీల మధ్యన గొడవ, అలానే జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ మధ్యన గొడవ, వీటన్నిటిని కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ గొడవ ఎంతవరకు వచ్చిందంటే, మన గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ అని చెప్పింది. తర్వాత కేశవనంది భారతి కేసులో శంకరీ ప్రసాద్ కేసులో డిపిఎస్పీ ఎక్కువ అని చెప్పారు. గోలక్నాథ్ కేసులో ఎఫ్ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ అని చెప్పారు. కేశవనంది భారతి కేసులో మిడిల్ గ్రౌండ్ తీసుకున్నారు. ఆ మిడిల్ గ్రౌండ్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. అంటే కాన్స్టిట్యూషన్ మార్చడానికి పార్లమెంట్కి అధికారం ఉంది అండర్ ఆర్టికల్ 368. కానీ ఈ అధికారంతో మౌలిక స్వరూపాన్ని, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మార్చలేరు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఆ జడ్జిమెంట్ తర్వాత కేశవనంది భారతి కేసు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. కేశవనంది భారతి కేసు తర్వాత ఎప్పుడు మీరు పాలిటీ చదివినా, పోస్ట్ ఇండిపెండెన్స్ చదివినా, హిస్టరీ చదివినా కూడా ఒక ఆర్డర్లో ఆర్గనైజ్డ్ వేలో చదవండి. ఎప్పుడైతే మీరు ఆర్గనైజ్డ్ వేలో చదువుతారో మీ బ్రెయిన్ అంతే ఆర్గనైజ్డ్గా అది గుర్తుపెట్టుకుంటుంది. సో ఎప్పుడైతే మీ గుర్తుపెట్టుకోవడం ఆర్గనైజ్డ్గా ఉందో ఎగ్జామ్ ప్రెషర్ కండిషన్లో మీ ఇన్ఫర్మేషన్ అనేది రిట్రీవ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక బిట్టు, ఇంకో దగ్గర ఇంకో బిట్టు, లేకపోతే ఇంకో ఇన్ఫర్మేషన్ ఫ్రాగ్మెంటెడ్గా చదవద్దు. సో కేశవనంది భారతి కేసు తర్వాత ఏమైందంటే, ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. 13 మెంబర్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఫామ్ అయిన బెంచ్ ఇది. ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ అయినప్పుడు సిజే ఎవరంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఎస్ఎం సిక్రీ. ఈయన రిటైర్ అయిపోయారు. జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందని మీకు చెప్పండి, April 24, 1973 సచిన్ టెండూల్కర్ బర్త్డే. ఆ రోజు జడ్జిమెంట్. ఆ నెక్స్ట్ డే నాడు సిక్రీ గారు రిటైర్ అయిపోయారు. సో ఆ నెక్స్ట్ సీజీఐ ఎవరు అవ్వాలి? సీనియర్ మోస్ట్ జడ్జి అవ్వాలి. కానీ అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడున్న గవర్నమెంట్ సీనియర్ మోస్ట్ జడ్జి కాకుండాను అందరికన్నా జూనియర్ జడ్జి అయిన ఏఎన్ రేని అపాయింట్ చేశారు. సో ఇది ఎలా అయిందంటే జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ని అండర్మైన్ చేసినట్టు జరిగింది. జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ని అండర్మైన్ చేశారు. ఎలా అండర్మైన్ చేశారంటే, సో సీనియర్ మోస్ట్ జడ్జిని అపాయింట్ చేయకుండాను 1, 2, 3 వీళ్ళందరూ 3 సీనియర్ జడ్జెస్ ఉన్నారు. వీళ్ళందరినీ కాదని 4th సీనియర్ మోస్ట్, వీళ్ళందరికన్నా జూనియర్ అయిన ఏఎన్ రేని సీజైగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఇది జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ మీద అటాక్. సో దీనివల్ల ఎవరికి ఎక్కువ పవర్ వచ్చిందంటే ఎగ్జిక్యూటివ్కి, దెన్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ వచ్చింది. ఏఎన్ రే ఎప్పటి వరకు ఈయన ఉన్నారు అంటే సీజైగా
ఎమర్జెన్సీ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యేంత వరకు ఉన్నారు. 1977 వరకు ఉన్నారు. 1977 జాన్ 28 వరకు ఉన్నారు. సో ఎమర్జెన్సీ ఎండ్ అయినంత వరకు ఈయన ఉన్నారు. మోస్ట్ కాంట్రవర్షియల్ డెసిషన్స్ కూడా ఈయన టైంలోనే జరిగాయి, ఏఎన్ రే టైంలో. సో మీరు ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకునేటప్పుడు మీకు ఒక కోహెరెన్స్ వస్తుంది ప్రిపరేషన్లో. అందువల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం 1967లో ఎలక్షన్స్ జరిగాయి. 1972లో జరగాల్సింది జరగకుండా ముందుగానే గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళింది 71లో. 71లో బంపర్ మెజారిటీతో దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు గెలిచారు. 380+ సీట్స్తో గెలిచారు ఆమె. ఈ గెలిచిన తర్వాత 2.0 వర్షన్ వచ్చింది. ఈ 2.0 వర్షన్లో చూసాం ఫేమస్ 3 జడ్జిమెంట్లని తిరగదోలుతూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేశారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది రివిజన్ పర్పస్ కోసమే. ఒకటి గొలకనాథ్ జడ్జిమెంట్కి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అలానే బ్యాంక్ నేషనలైజేషన్స్ కేస్ ఆర్సీ కూపర్ కేస్, దానికి సంబంధించి 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. తర్వాత ప్రీవీ పర్స్ కేసుకు సంబంధించి, అదే మాధవరావు సింధియా కేసుకు సంబంధించి ప్రీవీ పర్స్ కేసుకు సంబంధించి 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు 1971 ఎలక్షన్స్ తర్వాత. ఇవన్నీ కూడాను చాలా ఇన్ డీటెయిల్గా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దయచేసి ఆ వీడియో వినండి ఒకసారి. అలానే దీనికి అదనంగా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. ఈ లిబరేషన్ వార్లో ఇండియా సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ని డిఫీట్ చేసి పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది. దీనివల్ల ఇండియాకు ఉన్న మేజర్ థ్రెట్ అయిన టూ ఫ్రంట్ వార్, ఒకటి పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఈ రెండింటి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఈ రెండింటి నుంచి థ్రెట్ ఉండేది. 1971 తర్వాత బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ అవ్వడంతో ఈ థ్రెట్ ఇటువైపు నుంచి థ్రెట్ ఫామ్ అయింది. ఇప్పుడు కూడా మీరు న్యూస్లో 2.5 వార్ థ్రెట్ అంట. 2.5 థ్రెట్ ఏంటంటే 2.5 ఒకవైపు నుంచి పాకిస్తాన్, ఇంకో వైపు నుంచి చైనా, ఇంకో 0.5 ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ లైక్ మావోయిజం, ఇన్సర్జెన్సీ, టెర్రరిజం, ఇలాంటివన్నీ కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ. సో 2.5 థ్రెట్, 2.5 ఫ్రంట్ థ్రెట్స్ అంటారు. దీన్ని మీరు న్యూస్లో చూసుంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకొని ఆన్సర్లో రాసినప్పుడే మన ఆన్సర్ ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ 19 లిబరేషన్ వార్ తర్వాత ఇందిరాగాంధీ గారు మరింత పవర్ఫుల్ అయ్యారు. సో సెంట్రలైజ్డ్ టెండెన్సీస్ జరిగాయి. మీరు ఎకానమీలో మోస్ట్ ఆఫ్ ది రిఫార్మ్స్ ఈ టైంలోనే జరిగాయి, 1971 టైంలో. వీటికి అదనంగా పాలిటీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇందిరాగాంధీ గారు 1971లో రాయ్బరేలీ అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎలక్ట్ అయ్యారు. ఈమెకి ఆపోజిట్గా రాజ్నారాయణ అనే ఒక పర్సన్ కంటెస్ట్ చేశారు. రాజ్నారాయణ గారు ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ని కోర్టులో ఛాలెంజ్ చేశారు, అలహాబాద్ కోర్టులో. అలహాబాద్ కోర్టు ఏం చేసిందంటే మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి ఎలక్షన్స్లో అని చెప్పి ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ చెల్లదు అని చెప్పింది. ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ చెల్లదు కాబట్టి ఆమె ప్రైమ్ మినిస్టర్షిప్కి రిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఇది బేసిక్ ట్రిగ్గర్ పాయింట్. ఈ ట్రిగ్గర్ పాయింట్కి అదనంగా చాలా అదర్ రీజన్స్ ఉన్నాయి. ఇమీడియట్ కాజ్ ఏంటంటే అది అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం కోసమని. కానీ దానికి ముందే 1971 నుంచే చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. ఏంటి డెవలప్మెంట్ జరిగాయంటే 73లో కేశవనంది భారతి కేసు రావడంతో డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ వలన జ్యుడిషియరీ పవర్ అనేది పెరిగింది వెన్ కంపేర్ టు లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్. ఇదొక థ్రెట్. రెండో థ్రెట్ ఏంటంటే లిబరేషన్ వార్ తర్వాత రీసోర్సెస్, మన ఎకనామిక్ రీసోర్స్ మీద కూడా స్ట్రెయిన్ జరిగింది. ఇంకో మూడో థ్రెట్ ఏంటంటే ఆ టైంలో ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఎందుకంటే మెయిన్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి గల్ఫ్లో ఆయిల్ క్రైసిస్ జరిగింది. ఈ ఆయిల్ క్రైసిస్ ఎందుకు జరిగిందంటే ఇప్పుడు ఎలా అయితే ఇజ్రాయెల్ పాలిస్తీన్ కొట్టుకుంటున్నాయో 1973లో కూడా యమ్ కీపూర్ వార్ జరిగింది. ఈ వార్ ఇజ్రాయెల్కి అరబ్ వరల్డ్కి మధ్య జరిగింది. దీనివల్ల ఏం చేశాయంటే అరబ్ వరల్డ్ వాళ్ళు పెట్రోల్ మీద ఎంబార్గో అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వలన పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరిగింది. ఎప్పుడైతే ఈ రెండు పెట్రోల్ రేట్, డీజిల్ రేటు పెరిగిందో ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. దీనివల్ల ఏం జరిగింది, మొత్తం ఎకనామిక్ క్రైసిస్ అనేది స్టార్ట్ అయింది. అదే కండిషన్లో అగ్రికల్చర్ సెక్టర్లో కూడా డ్రాట్ కండిషన్స్ ఉన్నాయి, కరువు కండిషన్స్ ఉన్నాయి వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో. ఇవే కాకుండా మిగతా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నల్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఏంటంటే కాంగ్రెస్లో ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ లీడర్స్ ఇందిరాగాంధీ గారు క్లోజ్గా ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కుమారుడైన సంజయ్ గాంధీ గారు, అలానే ఎస్ఎస్ రే, శంకరన్ రే, ఏఎన్ రే వేరు, ఈ ఎస్ఎస్ రే వేరు. ఈయన
వెస్ట్ బెంగాల్కి చెందిన లీడర్. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇందిరాగాంధీ గారి మీద ఎక్కువ ఉండేది. అలానే వీటికి అదనంగా ఇదే టైంలో చాలా ప్రొటెస్టులు జరిగాయి. 3 ప్రొటెస్టులు చాలా చాలా ఫేమస్. ఒక ప్రొటెస్ట్ ఏంటంటే గుజరాత్‌లో జరిగిన నవనిర్మాణ్ మూవ్‌మెంట్. ఈ నవనిర్మాణ్ మూవ్‌మెంట్ ఏంటంటే ఇన్‌ఫ్లేషన్ పెరగడం వల్ల ప్రైసెస్ పెరిగాయి. అలానే స్టూడెంట్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి. ఒక ఇమ్మీడియేట్ ట్రిగ్గర్ ఏమైందంటే ఒక ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్‌లో మెస్ రేట్ పెంచారు. ఎందుకు మెస్ బిల్ పెంచారు అంటే ఇన్‌ఫ్లేషన్ పెరగడం వల్ల, అన్ని ఫుడ్ ప్రైసెస్ పెరగడం వల్ల మెస్ బిల్ పెంచారు. ఈ మెస్ బిల్ పెంచడంతో స్టూడెంట్స్ స్ట్రైక్ చేశారు. స్టూడెంట్స్ స్ట్రైక్ చేయడంతో మిడిల్ క్లాస్, వర్కింగ్ క్లాస్, లేబర్ క్లాస్ కూడా స్ట్రైక్ చేశారు. సో వీళ్ళందరూ స్ట్రైక్ చేయడం వల్ల ఎమ్మెల్యేల మీద ప్రెషర్ పెడితే ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. దీనివల్ల ఫైనల్‌గా సీఎం చిమన్‌భాయ్ పటేల్ అని ఒక సీఎం ఉండేవారు, కాంగ్రెస్ సీఎం. ఆయన మీద ప్రెషర్ పెట్టడంతో ఆయన రిజైన్ చేశాడు. సో ఇది ఒక పెక్యులర్ సిట్యుయేషన్, ఒక ప్రొటెస్ట్ వల్ల సీఎం రిజైన్ చేయడం అనేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీలో కూడా పాపులర్ మూవ్‌మెంట్స్ అని ఉంటాయి టాపిక్. ఆ పాపులర్ మూవ్‌మెంట్స్‌లో ఇదొక ఎగ్జాంపుల్‌గా కోట్ చేయొచ్చు. సో మన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని ఎఫెక్టివ్‌గా వాడడం తెలియాలి. అదే ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో ఈ ముందు చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశారు. చీఫ్ మినిస్టర్ తర్వాత ఇందిరాగాంధీ గారు ఆ అసెంబ్లీనే ప్రెసిడెంట్ రూల్ పెట్టి, ప్రెసిడెంట్ రూల్ తర్వాత అసెంబ్లీని డిసాల్వ్ చేశారు. మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే జనతా మోర్చా అనేది పార్టీ గెలిచింది. ఈ జనతా మోర్చా పార్టీ అనేది దెన్ అపోజిషన్ పార్టీస్ అమల్గమేషన్. సో ఇది కంట్రీ మొత్తం ఉన్న అపోజిషన్ లీడర్స్ అందరిని కూడా ఎంబోల్డెన్ చేసింది. వాళ్ళకి కొంత బలం ఇచ్చింది, ఎనర్జీని ఇచ్చింది. సో ఇందిరాగాంధీ పవర్ఫుల్ లీడర్కి వ్యతిరేకంగా పోరాడడానికి. దీని రామిఫికేషన్స్ ఎక్కడ జరిగాయంటే బీహార్లో స్టూడెంట్ ప్రొటెస్టులు జరిగాయి. సేమ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ వలన, ఇన్‌ఫ్లేషన్ వలన, ఫుడ్ షార్టేజెస్ వలన, వీటన్నిటి వలన బీహార్లో కూడా ప్రొటెస్టులు జరిగాయి, స్టూడెంట్ ప్రొటెస్టులు. వీళ్ళందరూ కూడాను ఫేమస్ గాంధీయన్ లీడర్ జయప్రకాష్ నారాయణ్, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్. మీరు ఆయన గురించి చదివే ఉంటారు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో. నేను ఆ టాపిక్ ఇప్పుడు వెళ్ళదలుచుకోవట్లేదు. ఎందుకంటే అది మోడర్న్ ఇండియా చదివినప్పుడు మనం అది చూద్దాం. సో ఆయన్ని లీడర్‌షిప్ అడిగారు. సో లీడర్‌షిప్ ఆయన May 30, 1974 లీడర్‌షిప్ అగ్రీ చేశారు. ఆయన జూన్ 5 దేనికి ఫేమస్ అండి? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఆ రోజు సంపూర్ణ క్రాంతి అని పాట్నాలో ర్యాలీ చేశారు. సంపూర్ణ అంటే టోటల్, క్రాంతి అంటే రెవల్యూషన్. సో ఆయన టోటల్ రెవల్యూషన్ని ప్రాపగేట్ చేశారు. ఏంటి టోటల్ రెవల్యూషన్ అంటే 7 రెవల్యూషన్స్ ఉంటాయి టోటల్ రెవల్యూషన్స్‌లో. పోస్ట్ ఇండిపెండెన్స్ ఇదే క్వెషన్ రావచ్చు బేస్డ్ ఆన్ టోటల్ రెవల్యూషన్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ్. బీ కేర్ఫుల్ వైల్ రీడింగ్, ఎస్పెషల్లీ బీ సెలెక్టివ్ ఇన్ చూసింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఏంటి ఆ 7 రెవల్యూషన్స్? పొలిటికల్, సోషల్, ఎకనామిక్, ఐడియాలజికల్, ఎడ్యుకేషనల్, స్పిరిచువల్. ఇలాంటి ఒక 7 ఏరియాస్‌లో ఓవరాల్‌గా హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఇండియాలో ఉండాలని ఈ మూవ్‌మెంట్ తీసుకొచ్చారు ఆయన. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇది మెల్లమెల్లగా మిగతా పార్ట్స్ కూడాను స్ప్రెడ్ అయింది. ఏమైంది జూన్ మంత్ 1974లో అంటే ఆల్రెడీ అలహాబాద్ కోర్టు కొట్టేసింది మేడం ఇందిరాగాంధీ ఎలక్షన్‌ని. ఆమె సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తే జూన్ 22 నాడు సుప్రీంకోర్టు పార్షియల్‌గా ఆమెకు రిలీఫ్ ఇచ్చింది. ఎలా రిలీఫ్ ఇచ్చిందంటే ఆమె ప్రైమ్ మినిస్టర్‌గా కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఎంపీగా ఆమె ఎలాంటి ఓటింగ్‌లో కూడా పార్లమెంట్‌లో పాల్గొనకూడదు అని చెప్పింది. సో ఇది మేజర్ సెట్‌బ్యాక్ జూన్ 22న. జూన్ 25న సో ఈరోజు నేను ఈ క్లాస్ రికార్డ్ చేసేందుకు కూడా జూన్ 25 ఎమర్జెన్సీ వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఈ ఇయర్ పొటెన్షియల్ క్వెషన్ ఎమర్జెన్సీ మీద క్వెషన్ వచ్చేందుకు ఛాన్స్ ఉంది. 50 ఇయర్స్ ఇది ఒక కోఇన్సిడెన్స్. నేను ఈ క్లాస్ చెప్పడం ఎమర్జెన్సీ అయ్యి 50 ఇయర్స్ కంప్లీట్ కావడం కూడా. సో ఈ జూన్ 25 నాడు రామ్లీలా మైదానంలో ఒక పబ్లిక్ మీటింగ్ జయప్రకాష్ నారాయణ గారు అరేంజ్ చేస్తారు. సో వీటన్నింటినీ కలిపి క్యుములేటివ్‌గా ఎస్ఎస్ రే ఆయన సజెషన్‌తో మేడం ఇందిరాగాంధీ గారు క్యాబినెట్ డెసిషన్ తీసుకోకుండా డైరెక్ట్‌గా దెన్ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ గారిని ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమని చెప్తారు అండర్ ఆర్టికల్ 52. గ్రౌండ్స్ మీకు తెలుసు. 352 క్రింద ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలంటే 3 గ్రౌండ్స్. జనరల్‌గా గ్రౌండ్స్ వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నౌ వేర్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్. ఇంతకుముందు వేర్లో WE ఉండేది. వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉండేది. ఈమె ఎందుకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది కాజుగా చూపించారంటే 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నాను కదా. 1 నవనిర్మాణ మూవ్‌మెంట్, 2 సంపూర్ణ క్రాంతి ఆర్ టోటల్ రెవల్యూషన్ అండర్ జయప్రకాష్ నారాయణ,
ఇండియా లెవెల్ రైల్వే స్ట్రైక్ జరుగుతుంది. అనదర్ ఫేమస్ లీడర్ జార్జ్ ఫెర్నాండెస్. సో ఈయన నేతృత్వంలో ఇవన్నీ కూడాను ఈమె ఇంటర్నల్ డిస్టర్బెన్స్గా చూపించి ఫక్రుద్దీన్ అలీకి ఆ లెటర్ రాస్తే ఆయన 352 ప్రకారం గ్రౌండ్స్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ పైన ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేశారు. ఈయన జయప్రకాష్ నారాయణ. సో ఎమర్జెన్సీ అనేది June 25, 1975 నాడు డిక్లేర్ చేసేశారు. సో ఎమర్జెన్సీ అంటే పూర్తిగా ఎమర్జెన్సీ గురించి ఒక డెడికేటెడ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈయన ఫక్రుద్దీన్ అలీ గారు, ఈమె ఇందిరాగాంధీ గారు, వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు సంజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. సంజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో ఇప్పుడు మనం ఇక్కడ వరకు వచ్చాం. ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత అందరు పొలిటికల్ లీడర్స్ని అరెస్ట్ చేశారు. లైక్ జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్ అండర్ కాంట్రవర్షియల్ యాక్ట్, మీసా యాక్ట్. మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఈ మీసా యాక్ట్ అనేది ఒక పీడీ యాక్ట్ లాంటిది, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ లాంటిది. సో పొలిటికల్ లీడర్స్ అందరిని కూడా ఈ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్లోనే మెనీ లీడర్స్ ఎమర్జ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, వీళ్ళందరూ కూడా జయప్రకాష్ నారాయణ మూమెంట్లో యాక్టివ్ స్టూడెంట్ లీడర్స్. వాళ్ళందరూ తర్వాత ఫేమస్ పొలిటీషియన్స్ అయ్యారు. అందుకనే లాలూ ప్రసాద్ యాదవ్ గారు వాళ్ళ అమ్మాయి పేరు మీసా భారతి అని ఉంటుంది. ఆ మీసా అనేది ఈ యాక్ట్ నుంచి. సో అప్పట్లో చాలామంది అవేర్నెస్ ఉన్న వాళ్ళకి పిల్లల పేర్లు ఒక కాజ్తో పెట్టేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో సమరం అనే పేరు వింటారు. ఫేమస్ సెక్సాలజిస్ట్ డాక్టర్. ఆయన వరల్డ్ వార్ టైంలో పుట్టినందుకు ఆయనకు సమరం అని పేరు పెట్టారు. వాళ్ళ బ్రదర్ పేరు లవణం. ఆయన ఉప్పు సత్యాగ్రహం అప్పుడు పుట్టారు కాబట్టి లవణం అని పేరు పెట్టారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చాలా ఉంటాయి. అవి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకు కన్వే చేస్తుంది. సో ఆమె ప్రెస్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, పొలిటికల్ లీడర్స్ని అరెస్ట్ చేశారు, ఫండమెంటల్ రైట్స్ని కర్బ్ చేశారు. సో ఎమర్జెన్సీ అనేది ఇది ఒక డార్క్ పీరియడ్గా కన్సిడర్ చేస్తారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారంటే ఇది ఒక నెససరీ కండిషన్. ఎందుకంటే ఎకానమీ అనేది ఒక టర్మైల్లో ఉంది. ఒక అథారిటేటివ్ రిజిమ్ ఉండేటప్పుడే ఎకానమీని రివైవ్ చేయొచ్చు అనేది దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఒకటి చెప్తారు. మీరు బోత్ ఇష్యూస్ని కూడా సివిల్ సర్వెంట్గా బోత్ పాజిటివ్స్, నెగిటివ్స్, బోత్ 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ కూడా మీరు తెలుసుకోవాలి. మనమే తెలుసుకొని మనం ఒక ఒపీనియన్కి రావాలి. ఎలాంటి ఇంబ్యాలెన్స్డ్ ఒపీనియన్ కాకుండా రేషనల్, లాజికల్ ఒపీనియన్కి రావాలి. సో ఇలా జ్యుడిషియరీని కట్టైల్ చేశారు, ప్రెస్ని కట్టైల్ చేశారు, పొలిటికల్ లీడర్స్ని కట్టైల్ చేశారు, ఇండివిజువల్ ఫ్రీడమ్ని కట్టైల్ చేశారు. ఇదే టైంలో ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చారు. అది మనం ఎకానమీ డీల్ చేసినప్పుడు చూద్దాం. 2020 ప్రోగ్రామ్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ టైంలోనే తీసుకొచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ టైంలో కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ చేశారు. వాటిని 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ ఇందిరాగాంధీ గారు ఫేస్ చేసింది ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఆ ఎమర్జెన్సీ డిక్లరేషన్ని కోర్టు కొట్టేయచ్చు, కోర్టు స్ట్రక్ చేయొచ్చు. అందుకని ఆమె 38 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎమర్జెన్సీ డిక్లరేషన్ని సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ పరిధి నుంచి తప్పించేశారు. సో సుప్రీంకోర్టు రివ్యూ చేయలేదు ఎమర్జెన్సీ డిక్లరేషన్ని. అంటే సుప్రీంకోర్టుకి పవర్లెస్గా చేశారు విత్ రెస్పెక్ట్ టు ఎమర్జెన్సీ ఆర్టికల్స్ 352 కానీ, 356 ప్రెసిడెన్షియల్ రూల్ కానీ, 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేది స్ట్రెంథన్ అయిపోయాయి. ఇది 38 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఒక ఛాలెంజ్ని ఎలా అడ్రస్ చేశారు ఆమె? కోర్టు కొట్టేయచ్చు ఎమర్జెన్సీ అనే దాన్ని. ఆమె జ్యుడిషియల్ రివ్యూనే కంప్లీట్గా తీసేశారు ఎమర్జెన్సీకి. రెండో ఛాలెంజ్ ఏంటంటే ఆమె ఎన్నిక క్వశ్చన్లో ఉంది. టెంపరీగా సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చినా కూడా ఆమె ఎన్నిక స్టిల్ క్వశ్చన్లోనే ఉంది. అందుకోసమని ఆమె ఆర్టికల్ 329A అనే ఒక ఆర్టికల్ ఇన్సర్ట్ చేశారు 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఈ 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 329 అనే యాడ్ చేసి కొంతమంది ఎలక్షన్స్ని కోర్టు రివ్యూ పరిధి నుంచి తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ వీళ్ళు ఎలక్షన్స్ని కోర్టులో ఛాలెంజ్ చేయలేరు అని ఆమె తీసుకొచ్చారు 39th అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఇది కూడా రెట్రోస్పెక్టివ్గా నిన్న ఆల్రెడీ మనం చూసాం డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రైలింగ్. అలానే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే జడ్జిమెంట్ ఇచ్చిన రోజు నుంచి, అంటే రెట్రోస్పెక్టివ్గా అంటే అమెండ్మెంట్ తీసుకొచ్చిన రోజు నుంచే కాకుండా బ్యాక్ డేట్ నుంచి కూడా, అంటే
ఇందిరాగాంధీ గారు ఎన్నికైనప్పటి నుంచి 1971 అప్పటి నుంచి కూడా ఇది అమల్లో ఉంటుందని రెట్రోస్పెక్టివ్‌గా ఈ యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో, తర్వాత ఈ యాక్ట్‌ని మినర్వా మిల్స్ కేస్‌లో 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌లో ఎలా మార్చారు అనేది మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్‌లో. దీనికి అదనంగా ఆల్రెడీ 2 అమెండ్మెంట్స్ చూసాం. 38 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 39th కాన్స్టిట్యూషనల్. మూడో మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్. ఆయన అలహాబాద్లో జడ్జిమెంట్ ఇచ్చింది. అలహాబాద్ హైకోర్ట్ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ చేసిన జడ్జిమెంట్ పేరే ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేస్. ఇంటరిమ్ ఆర్డర్స్ ఏమో జూన్ 22 నాడు ఇచ్చారు, టెంపరరీ రిలీఫ్ ఇచ్చారు. ఫైనల్ ఆర్డర్స్ ఏమో నవంబర్ 7, 1975 ఇచ్చారు. దీంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 329A కాన్స్టిట్యూషనల్ కాదు అని 329Aని కొట్టేసింది. అలానే ఇందిరాగాంధీకి ఉపశమనం దొరికింది. ఎలా అంటే ఆమె ఎన్నిక చెల్లుతుంది అని చెప్పింది. సో వన్ సైడ్ 329 జ్యుడిషియల్ రివ్యూ తీసేసింది. కొంతమంది ఎలక్షన్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఎలక్షన్స్. ఆ జ్యుడిషియల్ రివ్యూ తీసేయడం అనేది తప్పని సుప్రీంకోర్టు చెప్తూ, అలానే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కానీ జ్యుడిషియల్ రివ్యూ కానీ బేసిక్ స్ట్రక్చర్లో భాగము అని చెప్పింది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్లో మౌలిక స్వరూప సిద్ధాంతంలో సుప్రీంకోర్టు నిర్వచనం ఇవ్వలేదు, డెఫినేషన్ ఇవ్వలేదు. కానీ కేస్ బై కేస్ మెనీ యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఈ కేసులో ఏం యాడ్ చేశారు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కానీ జ్యుడిషియల్ రివ్యూ కానీ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. వీటితో పాటు ఒక ఇన్ఫేమస్ కేస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంటైర్ జ్యుడిషియరీ చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ లాంటి కేసు ఇది. ఏడిఎం జబల్పూర్ కేసు. జనరల్గా ఏ కేసెస్ అయినా సుప్రీంకోర్టు ప్రో ఇండివిజువల్ రైట్స్ తీసుకుంటుంది. గవర్నమెంట్ కన్నా ఇండివిజువల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధానమైన విధి రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ని ప్రొటెక్ట్ చేయడం. అందువల్ల ప్రో రైట్స్ తీసుకుంటుంది సుప్రీంకోర్టు. ఫర్ ఎగ్జాంపుల్ గోలక్నాథ్ కేసులో కానీ, కేశవనంది భారతి కేసులో కానీ ప్రో సిటిజన్స్ తీసుకుంటుంది. బట్ కాంట్రరీ ఈ జడ్జిమెంట్లో ఏడిఎం జబల్పూర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా, ఈ జడ్జిమెంట్లో ఏం చేశారంటే జడ్జిమెంట్ కన్నా ముందు మీసా యాక్ట్ అనేది తీసుకొచ్చారు. మీసా యాక్ట్ ప్రకారం ఫండమెంటల్ రైట్స్ పోయాయి. దీనికి ఈ ఫండమెంటల్ రైట్స్ తీసేయడానికి కోసమని ఆర్టికల్ 21 కూడా తీసేశారు. ఎలా తీసారు అంటే 359 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ ఆర్టికల్ని తీసేశారు. ఈ 359 ఏంటి, ఎలా మారింది ఏంటి అనేది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చెప్తాను, దాంట్లో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 359 కింద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద ఆర్టికల్ 21 జీవించే హక్కును కూడా తీసేశారు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక రైట్ని తీసేసినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం రిట్ వేస్తాం. మనం ఏ రిట్ వేస్తాం? హెబియస్ కార్పస్ రిట్ వేస్తాం, మ్యాండమస్ రిట్ వేస్తాం. ఇక్కడ వీళ్ళు రైట్ టు లైఫ్ కాబట్టి హెబియస్ కార్పస్ రిట్ వేశారు. ఎక్కడ వేశారు? సుప్రీంకోర్టులో వేశారు. అందువల్ల దీని ఫేమస్ హెబియస్ కార్పస్ కేసు అని కూడా అంటారు. ఈ కేసులో, ఈ ఇన్ఫేమస్ కేసులో 4-1 మెజారిటీతో ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్స్ని తీసేయచ్చు అని చెప్పింది. అందువలన సిటిజన్ తన హక్కులు పోతున్నాయని హెబియస్ కార్పస్ రిట్ వేయలేడు అని చెప్పింది. సో ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ ఇండివిజువల్ రైట్స్కి. అందువలన ఇది సుప్రీంకోర్టు యొక్క చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ లాంటి జడ్జిమెంట్. తర్వాత దీన్ని సుప్రీంకోర్టు రెక్టిఫై చేసుకుంది. సో దీంట్లో ఒక డిసెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు హెచ్ఆర్ కన్నా. ఆ ఎమర్జెన్సీ టైంలో ప్రెజర్లో కూడా హెచ్ఆర్ కన్నా ఇచ్చారు. సో ఇట్ షోస్ కరేజ్, ఇట్ షోస్ ఇంటిగ్రిటీ, ఇట్ షోస్ విజ్డమ్. మీరు ఎథిక్స్లో కానీ ఎక్కడైనా కానీ ఎగ్జాంపుల్స్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని వాడచ్చు. మీరు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నలుగురు జడ్జెస్ ఒకవైపు ఉండి మీరు ఒకవైపు ఉండడం అనేది చిన్న విషయం కాదు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చిన మేజర్ డెవలప్మెంట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? ఎమర్జెన్సీ డిక్లరేషన్ ఎలా జరిగిన తర్వాత ఏమేం జరిగాయి? 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, రాజనారాయణ కేస్, ఏడిఎం జబల్పూర్ ఆర్ హెబియస్ కార్పస్ కేస్ అంటారు. దీని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ ఈజ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్.
ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఇది ఎమర్జెన్సీ టైంలో వచ్చింది, మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఎందుకంటే చాలా పార్ట్స్ని, చాలా ఆర్టికల్స్ని ఇది మార్చడం జరిగింది. స్వీపింగ్ చేంజెస్ చేసింది ఇది. అన్నీ కాంప్రహెన్సివ్గా ఏ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ చదువుదాం. ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ మన ఫండమెంటల్ రైట్స్ వాటి పర్స్పెక్టివ్ నుంచి చేద్దాం. సో ఇది ఎమర్జెన్సీ టైంలో వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ని ఎక్కువ స్ట్రెంథన్ చేయడానికి, జ్యుడిషియల్ రివ్యూ పవర్ని తక్కువ చేయడానికి, అలానే డిపిఎస్పి సోషో ఎకనామిక్ రిఫార్మ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఫండమెంటల్ రైట్స్ కన్నా ఆదేశక సూత్రాలు డిపిఎస్పికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం అనేది ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ముందుగా ప్రియాంబుల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఒకటేసారి మార్చారు. ప్రియాంబుల్ మార్చారు. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అని 3 వర్డ్స్ని యాడ్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ వర్డ్స్ యాడ్ చేశారు, ఏ అమెండ్మెంట్ ప్రకారం యాడ్ చేశారు అని. ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఈ పదాలు లేకపోయినా కూడా మన కాన్స్టిట్యూషన్లో వేరియస్ ఆర్టికల్స్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి. బట్ దాన్ని ఎంఫసైజ్ చేయడం కోసం అనేది ఈ ఆర్టికల్స్ని, ఈ వర్డ్స్ని యాడ్ చేయడం జరిగింది. రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది, సోషలిజం, సెక్యులర్ పదాలు అనేది తీసేయాలి అని. దాని మీద డిబేట్ జరుగుతుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. దాన్ని మీరు చూసుకోండి ఒకసారి, ఎందుకు డిబేట్ జరుగుతుంది. యాక్చువల్గా ఎందుకు కాన్స్టిట్యూషన్లో ఇవి పెట్టలేదు సోషలిజం అవన్నీ అంటే, ఇది ఒక ఎకనామిక్ మోడల్, ఇది ఎకనామిక్ సిస్టమ్. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏమనుకున్నారంటే అది క్యాపిటలిజం అవ్వచ్చు, సోషలిజం అవ్వచ్చు, ఫ్యూచర్లో ఇంకోటి ఎవాల్వ్ అవ్వచ్చు. అందువలన మనం ఒక రిజిడ్ ఎకనామిక్ మోడల్ని, ఒక ఎకనామిక్ మోడల్ని ప్రియాంబుల్లో సజెస్ట్ చేయడం మంచిది కాదు కాబట్టి అని వాళ్ళు పెట్టలేదు. కానీ ఈ టైంలో చాలా సోషల్ ఎకనామిక్ రిఫార్మ్స్ లైక్ బ్యాంకింగ్ నేషనలైజేషన్ కానీ, 2020 ప్రోగ్రామ్ కానీ, ఐసిడిఎస్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఎంఫసైజ్ చేయడం కోసమని దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే ఫండమెంటల్ రైట్స్ ముందుగానే చెప్పుకున్నట్టు ఫండమెంటల్ రైట్స్ని తగ్గించేసి డిపిఎస్పి ఆదేశక సూత్రాలకి మోర్ పవర్ ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే మీకు ఆల్రెడీ చెప్పాం, 31A, 31B, 31C. నేను లాస్ట్ క్లాస్లో చెప్పా 31Cని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం యాడ్ చేశారు మీరు కింద కామెంట్లో చెప్పాలి. అప్పుడు యాడ్ చేసినప్పుడు 31C ప్రకారం ఏం చేశారంటే ఏదైనా చట్టం 39B and Cకి ఆదేశక సూత్రాలు డిపిఎస్పీలు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏదైనా యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కోసమని ఏదైనా చట్టం తీసుకొస్తే అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందని కోర్టు కొట్టేయకూడదు అని చెప్పింది. ఇప్పుడు ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే నాట్ ఓన్లీ 39B, 39C, ఆల్ డిపిఎస్పీస్ ఏదైనా చట్టం ఏదైనా డిపిఎస్పీని అమలు కోసం దాన్ని తీసుకొస్తే ఆ చట్టం ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందని కోర్టు కొట్టేయకూడదు అని చెప్పింది. సో డిపిఎస్పీకి చాలా వెయిటేజ్ ఇచ్చింది. ఫండమెంటల్ రైట్స్కి చాలా తక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత సెటరైట్ చేశారు. ఆ సెటరైట్ చేసింది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే డిపిఎస్పిలో కొత్త డిపిఎస్పీస్ యాడ్ చేశారు. 39A, 43A, 48A. 39A మీకు తెలిసిందే ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించింది. 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. 48A ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. అలానే ఫర్ ద ఫస్ట్ టైం ఫండమెంటల్ డ్యూటీస్ని పార్ట్ 4Aలో 51A పార్ట్ 4Aలో యాడ్ చేశారు. 10 ఫండమెంటల్ రైట్స్ని ఏ కమిటీ రికమెండేషన్స్తో, స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్తో ఈ ఫండమెంటల్ రైట్స్ని యాడ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీకు తెలుసు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కింద కామెంట్లో పెట్టండి. అలానే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని తర్వాత ఒకసారి మార్చడం జరిగింది. అది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎడ్యుకేషన్కి సంబంధించి మార్చడం జరిగింది. అలానే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన పవర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక చేంజ్ చేశారు. ఇంతకుముందు క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ని ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ దాన్ని రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు. కానీ ఇప్పుడు ఈ 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం mandated that president act in accordance with council of ministers reducing presidential discretion. అంటే ప్రెసిడెంట్కి ఇప్పుడు పంపిస్తే తిరిగి పంపించకూడదు ఏదైనా డెసిషన్, ప్రెసిడెంట్ మస్ట్ యాక్సెప్ట్. ఆల్రెడీ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో చూసాం, ప్రెసిడెంట్కి పార్లమెంటు ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ పంపిస్తే ప్రెసిడెంట్ తప్పనిసరిగా ఆమోదం, ఈ మస్ట్ గివ్ అసెంట్ అది. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్, విత్ రెస్పెక్ట్ టు క్యాబినెట్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా డెసిషన్ అనేది ప్రెసిడెంట్కి పంపిస్తే ఈ మస్ట్ గివ్ ఇస్ అసెంట్. మీరు ఒకటి గమనించాల్సింది, ఇక్కడ ప్రెసిడెంట్కి మార్చారు కానీ గవర్నర్కి మార్చలేదు. సో గవర్నర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, తను తిప్పి పంపించవచ్చు.
ఎందుకు ప్రెసిడెంట్‌కి మార్చారు, గవర్నర్‌కి మార్చలేదంటే, గవర్నర్ ఈజ్ ఏ ఏజెంట్ ఆఫ్ సెంటర్‌గా పనిచేస్తారు కాబట్టి, సో సెంట్రల్ గవర్నమెంట్ త్రూ గవర్నర్ స్టేట్స్‌ని కంట్రోల్ చేయొచ్చు కాబట్టి, ఇక్కడ సెంట్రల్ లెవెల్‌లో మార్చారు గానీ, స్టేట్ లెవెల్‌లో మార్చలేదు. సో మీరెప్పుడు చదివినా కూడాను ప్రెసిడెంట్‌కి మార్చినప్పుడు గవర్నర్‌కి ఎందుకు మార్చలేదు? ఏం మార్చారు? అనేది మీరు చూడాలి. అలానే పార్లమెంట్‌కి సంబంధించిన పవర్స్‌ని కూడా చాలా మార్చారు. వాటన్నిటిని కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. బట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్యన న్యూస్‌లోకి ఉన్నదేంటంటే డీలిమిటేషన్. 1971 టైంలో పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగింది. ఎలా పెరిగింది ఆ పాపులర్ పిరమిడ్ అనేది ఎకానమీలో చూద్దాం. సో, ఈ 71లో అవ్వడం వల్ల ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2000 తర్వాత జరిగిన 2000 సెన్సస్ జరుగుతాయి. ఆ సెన్సస్ తరువాత మళ్ళీ డీలిమిటేషన్ చేస్తాను అని చెప్పారు. సో, డీలిమిటేషన్ 71 లాస్ట్ జరిగింది. ఆ తర్వాత 2000 తర్వాత జరుగుద్దని చెప్పారు. మళ్ళీ 2000లో అప్పటి వాజ్పేయి గారి గవర్నమెంట్ 84థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 42ని డబుల్ చేస్తే 84. తర్వాత 2021 తర్వాత జరిగే సెన్సస్ ప్రకారం 26లో డీలిమిటేషన్ చేస్తాము అని చెప్పారు. డీలిమిటేషన్ చేస్తామని చెప్పారు. సో, ఇప్పుడు సెన్సస్ జరిగితే 21లో సెన్సస్ జరగలేదు మీకు తెలుసు. ఎందుకు జరగలేదు? కరోనా వచ్చింది కాబట్టి జరగలేదు. రీసెంట్‌గా 25 వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫై చేసిన సెన్సస్ చేయడానికి కోసమని ఈ సెన్సస్ జరిగితే, ఈ సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. సో, డీలిమిటేషన్ చేస్తే సదరన్ స్టేట్స్ లాస్ అవుతున్నాయి. ఎందుకంటే పాపులేషన్ టీఎఫ్ఆర్ సదరన్ స్టేట్స్‌కి టోటల్ రీప్లేస్‌మెంట్ రేట్ 2.1 కన్నా తక్కువ వచ్చేసాయి కాబట్టి, సదరన్ స్టేట్స్ తన ఎంపీ సీట్స్‌ని కోల్పోతుంది కాబట్టి, సదరన్ స్టేట్స్ అని కూడా తన కన్సర్న్స్‌ని వ్యక్తం చేసింది. సో, గవర్నమెంట్ ఏ స్టాండ్ తీసుకుంటుందో తెలీదు. బట్ డీలిమిటేషన్ అనేది ది మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ టాపిక్ డీలిమిటేషన్. దాని రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ, ఇప్పటివరకు ఎన్ని డీలిమిటేషన్ కమిషన్స్ పెట్టారు గానీ, దానివలన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ జ్యుడిషియల్ పవర్స్ రివ్యూకి ఆల్రెడీ చెప్పాను. 368 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినప్పుడు జ్యుడిషియరీ రివ్యూ చేయలేదని చెప్పింది. సో, జ్యుడిషియల్ రివ్యూ పవర్‌ని అనేది పూర్తిగా కట్టైల్ చేశారు. ఫెడరలిజంకి సంబంధించి, యూనియన్ స్టేట్ రిలేషన్స్‌కి సంబంధించి ఏం మార్చారు అంటే, స్టేట్ లిస్ట్‌ని తగ్గించి కాంకరెంట్ లిస్ట్‌ని పెంచారు. అంటే ఇండైరెక్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి మోర్ పవర్ ఇచ్చారు. 47 నుంచి 52 ఆర్టికల్స్, 52 ఐటెమ్స్‌ని కాంకరెంట్ లిస్ట్‌లో పెట్టారు. సో, స్టేట్ పవర్ అనేది తగ్గిపోతుంది. కాంకరెంట్ లిస్ట్ అనేది పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ కాంకరెంట్ లిస్ట్ పెరగడం అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ పెరగడం. ఒక 5 ఐటెమ్స్‌ని స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్ట్‌కి యాడ్ చేయడం జరిగింది. +5. ఏంటి ఆ 5 అనేది? ఎడ్యుకేషన్, ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెజర్స్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఈ 5 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్ని ఐటమ్స్ మారాయి, ఏ ఐటమ్స్ మారాయి అనేది కూడా ఎగ్జామ్‌లో అడుగుతారు. అలానే లోక్‌సభ టర్మ్‌ని, స్టేట్ అసెంబ్లీస్ టర్మ్‌ని 5 నుంచి 6 ఇయర్స్‌కి మార్చారు. ఇప్పుడు 5 ఇయర్సే. ఎందుకంటే మళ్ళీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌లో రివర్స్‌గా మార్చారు. ఈ టైంలో 2 ఫేమస్ కమిటీస్ ఉన్నాయి. ఒక కమిటీ ఆల్రెడీ డిస్కస్ చేసాం, స్వరణ్ సింగ్ కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ బట్టే మన ఫండమెంటల్ డ్యూటీస్‌ని యాడ్ చేయడం జరిగింది. మీకు తెలుసు ఎమర్జెన్సీ అనేది 1975 జూన్ 25 నాడు ఇంపోజ్ చేశారు. ఇంపోజ్ చేసిన తర్వాత 1977లో మేడం ఇందిరాగాంధీ జాన్ 18 నాడు అనౌన్స్ చేశారు. నేను పొలిటికల్ లీడర్స్‌ని రిలీజ్ చేస్తాను, ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాను అని. సో, మార్చ్‌లో ఎలక్షన్స్ అయ్యాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయి జనతా గవర్నమెంట్ ఫామ్ అయింది. జనతా గవర్నమెంట్‌కి పాత కాంగ్రెస్ లీడర్ అయిన మొరార్జీ దేశాయ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతాం అనుకున్నారు. కానీ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకొచ్చేశారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దేశంలోని మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం, నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది జనతా పార్టీ. ఆ జనతా పార్టీ ఎమర్జెన్సీని ఆపేసింది. ఎమర్జెన్సీని కాల్ ఆఫ్ చేసింది ఎమర్జెన్సీని. సో, ఎమర్జెన్సీని కాల్ ఆఫ్ చేసిన తర్వాత షా కమిషన్‌ని అపాయింట్ చేశారు. ఈ షా కమిషన్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఎమర్జెన్సీ టైంలో ఎక్సెస్ జరిగింది. బలవంతపు కుటుంబ నియంత్రణ, ఫోర్స్‌బుల్ స్టెరిలైజేషన్ నార్త్‌లో చాలా ఎక్కువ జరిగింది పాపులేషన్ పెరిగిపోవడంతో. అలానే పొలిటికల్ ప్రిజనర్స్‌ని గానీ, ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ గానీ, వీటన్నిటి కూడాని ఎక్సెస్‌ని స్టడీ చేయడం కోసమని షా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎమర్జెన్సీని 25th జూన్‌ని సంవిధాన్ హత్యా దివాస్, సంవిధాన్ అంటే మీకు తెలుసు రాజ్యాంగం, హత్యా దివాస్ రాజ్యాంగాన్ని హత్య చేసిన దినముగా
ప్రకటించ ప్రకటించడం జరిగింది. సో, ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఈ నెక్స్ట్ వీడియోలో మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత జనతా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గానీ, మానేకా గాంధీ కేస్ గానీ, మినర్వా మిల్స్ కేస్ గానీ, మిగతా ఇంపార్టెంట్ కేసులు చూద్దాం. ఇది నేను కాంప్రహెన్సివ్‌గా కవర్ చేస్తున్నాను. అలానే ర్యాంకర్స్ కేవ్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. దాంట్లో డైలీ కరెంట్ అఫైర్స్ పెట్టడం, ఇంపార్టెంట్ టాపిక్స్ షేర్ చేయడం, అలానే గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలానే మెయిన్స్‌కి, ప్రిలిమినరీకి మెంటర్‌షిప్ స్టార్ట్ చేస్తున్నాం. మెయిన్స్‌కి ఆల్రెడీ సూపర్ 10 అనేది మెంటర్‌షిప్ స్టార్ట్ చేశాం. ప్రిలిమినరీ కూడా కావాలి అనుకుంటే, ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ కూడా కావాలనుకుంటే కిందన ఫామ్ ఇచ్చాం. ఆ ఫామ్‌లో మీరు రిజిస్టర్ చేసుకోండి. మేము కాంటాక్ట్ అవుతాం. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ మెయిన్స్‌కి మెంటర్‌షిప్ స్టార్ట్ అయింది. థాంక్ యూ.